సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా పేరు చంద్ర శ్రీనివాసు. నేను నాగార్జున మాస్టర్లో చదువుకున్నాను. 3 కంపెనీలు ఉన్నాయి. దీంతో పాటు అన్నిటికంటే మించి ఏంటంటే సుమన్ గారు, సుమన్ దూది, ఈ బిలాంగ్స్ టు నెల్లూరు, మనవాళ్ళు. డిజిటల్ మీడియాలోనే నెంబర్ 1 ఇండియాలోనే. 9 కోట్ల వ్యూవర్స్ ఉన్నారు, 8 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు 1200 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 700 పీపుల్ మన వాళ్ళే. ఒక వ్యక్తి కష్టపడి 2015లో హైదరాబాద్లో ఇండస్ట్రీలో వచ్చి మీడియాలో తెలుసు మీకు అందరికీ కూడా 2 అగ్రవర్ణాలే వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళు పోతే వీళ్ళు, పోతే వాళ్ళు. అంటే రాజకీయాల్లో ఏదైనా పాలిటిక్స్ లేదే అభివృద్ధి ఉండదు, అది మనకు తెలుసు. విశాఖపట్నం ఇందాక సార్ చారిటబుల్ గారు మొదటి చెప్పిన ప్రసంగంలో నిజమే. కాబట్టి మన వాళ్ళు మనం ఒకరికొకరు చేతులు అందించుకుంటా మంచి పొజిషన్ వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సుమన్ గారి తరఫున ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసిన దేశాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ ఏ బిజినెస్ కావాలన్నా, మీ బిజినెస్ ప్రమోషన్స్ కావచ్చు, కొలాబరేషన్స్ కావచ్చు, సుమన్ టీవీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. service that he had, and then he moved to real estate to pursue his aspirations. I would like to ask him. That's where I started as a builder about 15 years back. As luck would have it or would not have it, I faced some problem in construction. There was some boundary wall collapse issue where my construction was stopped. The first point what I conveyed is you youngsters should think and have the confidence we are second to none. We are capable. With that in this thing, at the age of 52 or 53, I started that building. When there was a failure, it was a project of 15 apartments. I had sold 11 apartments by that time. Municipal Corporation stopped officially my construction of the project. I didn't get scared. I called all the 11 owners who purchased the apartments. I told them it is my responsibility to complete the project and give it to you in good shape. In spite of the cracks which developed in the neighboring apartments on both sides, my project or the project did not even have a airline crack in the building. That is what I feel we should pay attention to quality, details, and ensure that the building what we build is strong. That is the fundamental thing of a builder. Out of 11 people, I still remember with thought of satisfaction, only one person said, "Sir, I would like to have my money back." The rest of the 10 people said, "We would like to travel with you." I did not have one-to-one meeting. Please don't get scared with the customers. If your conscience is clear, if you are transparent, and if your intentions are good, there is nothing to be scared with the association or the customers. Be fair to them, face them. There will be expectation mismatch, but don't worry. Only one person wanted money back. I paid a chit fund, joined a chit fund, made that money and got the money, and in 30 days I paid back to that customer and completed that project successfully after getting all the permissions and made money. When there is a setback, please do not give up.
అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ గ్లోబల్ మీటింగ్ విశాఖపట్నంలో జరిగింది. ఇక్కడ చాలా మంది ప్రముఖ వ్యాపారవేత్తలంతా కూడా ఒక చోట చేరి ఇంకా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా రాణించాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా వాళ్ళ లైఫ్ లో స్ట్రగుల్ టు సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా షేర్ చేసుకోవడం జరిగింది. సో ఉమేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు, ల్యాన్సమ్ ప్రాపర్టీస్ చైర్మన్. సో ఆయన సెషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్డ్ గా జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్తగా వ్యాపార రంగం వైపు అడుగులు వేయాలి అనుకున్న వాళ్ళు, ఏ వ్యాపార రంగంలోనైనా రాణించాలి అంటే క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. సార్, ఈ సెషన్ ఎట్లా జరిగిందని చెప్పుకోవచ్చు? నమస్తే సార్. సెషన్లో ఎక్కువసేపు నేను మాట్లాడే కాబట్టి మీరే చెప్పాలండి ఎలా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది సార్, వెరీ ఇంప్రెసివ్. ఫస్ట్ ఐ ఫీల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సినర్జీ అమ్మ, ఇన్ ది సెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ జాయినింగ్ టుగెదర్. ఒకరికొకరు సపోర్టు, అడ్వైజు, హెల్ప్ చేసుకోవటం వలన ది గ్రోత్ బికమ్స్ ఈజీ. ఒక్కలే ఫైట్ చేసి, ఒక్కలే బిజినెస్లో స్ట్రగుల్ చేసి, పాత ఎక్స్పీరియన్సెస్, పాత వే ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది తెలియకపోతే లర్నింగ్ కర్వ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మీటింగ్స్ వల్ల ఒకరికొకరు హెల్ప్ చేసుకోగలిగి బిజినెస్ అనేది రిలేటివ్గా ఈజీగా గ్రో అవడానికి అవకాశం వస్తుంది. దట్ మై వ్యూ. కొంతవరకు we make money, there's no doubt in that, but there are a lot of ups and downs. There are so many. Today you are only seeing Umesh because he has succeeded, but there are a lot of builders who have lost money also. So we should not take too much of risk అనేది నా అడ్వైస్. బికాస్ ఈ రోజున 10,000 అమ్ముతుంటే పర్ స్క్వేర్ ఫీట్ ఆర్ 6,000 అమ్ముతుంటే పర్ స్క్వేర్ ఫీట్, assume that you will sell for a slightly lesser price and your construction cost will be slightly more than your expectation, and if it makes commercial sense, go for the project. యంగ్ జనరేషన్ కి అండ్ న్యూ అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీ నుంచి ఎలాంటి మెసేజ్? Hard work and transparency, these are the simple two things which will bring success in any field. There may be setbacks temporarily, but you will overcome and you will be successful. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేట్ వర్డ్స్. నమస్తే సార్. ధర్మేందర్ గారు, నోవాస్ కన్స్ట్రక్షన్స్ నుంచి మీరు కూడా ఆప్టా మీటింగ్ లో పాల్గొన్నారు. సో చాలా హ్యాపీని అనిపించింది, ఎందుకంటే న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే చాలా మంది డబ్బే ఉంటే మనం వ్యాపారం చేయగలుగుతామా అనుకునే వాళ్ళకి నో, ఒక సంకల్పం ఉండాలి, ఒక థాట్ ఉంటే యూనిక్ కాన్సెప్ట్ తీసుకుంటే ఎలా అయినా రాణించగలము. ఇలా చాలా మంది బిజినెస్ మెన్స్, సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్స్ అంతా కూడా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. సో ఫ్రమ్ యువర్ ఆస్పెక్ట్ ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా వ్యాపారం చేయాలంటే మనకి ఆ వ్యాపారం యొక్క డొమైన్ ఎక్స్పర్టైజ్, అనుభవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ జగదీష్ రంగిశెట్టి గారు కానీ మన ఉమేష్ గారు కానీ చాలా స్పష్టంగా మన మెంబర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా వారి యొక్క జీవితకాలంలో ఉన్న అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి ఒక్కొక్క 30 minutesలో ఈచ్ ఆఫ్ దీస్ బిజినెస్ లీడర్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ని, ఇనీషియల్గా వాళ్ళు ఫేస్ చేసిన అబ్స్టకల్స్ని ఇవన్నీ షేర్ చేశారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి ఒకటే ఉంటే వ్యాపారం చేయగలము అనే ఒక ఆలోచన నుంచి ఉన్న వేరే మార్గాలు, ఏ రకంగా పెట్టుబడిని ఒక ల్యాండ్ కొనాలన్నా కానీ, రియల్ ఎస్టేట్ విషయంలో కానీ, వేరే విషయంలో కానీ మనం వ్యాపారం స్టార్ట్ చేయాల్సి కావాల్సిన పెట్టుబడి మన దగ్గర లేకపోయినా వ్యాపారాలు ఏ రకంగా మనం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద వ్యాపారాలని స్థాపించవచ్చు అనే దానికి ఉదాహరణగా ఉమేష్ గారు ఒక చిన్న ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నేడు ఇవాళ 12 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ కట్టడానికి ఆయనకున్న అనుభవాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే రంగిశెట్టి జగదీష్ గారు కూడా వారికున్న వర్క్ ఎక్స్పీరియన్స్ తోటి 700 రూపీస్ శాలరీతో మొదలుపెట్టి ఇవాళ ఒక 200 పేటెంట్స్ని రిజిస్టర్ చేసుకునే స్థాయికి ఎదిగిన విధానాన్ని అంతా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా ఈ నిర్మాణ రంగంలో ఉన్న మెంబర్సే కాకుండా అన్ని రంగాల్లో ఉండే వ్యాపారస్తులకి, యూత్కి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనే వాళ్ళకి చాలా ఉపయోగపడే విషయాలు ఎన్నో ఇవాళ ఈ మీటింగ్ ద్వారా తెలియజేయడమైంది. సార్, మీరైతేనే 100% చెప్తారనుకుంటా ఈ క్వశ్చన్ కి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అంత కల్చర్ చూసేవాళ్ళం, ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ వల్ల ఇవన్నీ మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నాం అంటారా? తప్పకుండా. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం రాను రాను మన భారతదేశంలో కొంతవరకు ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ మారిపోతూ ఉన్నాయి. కాంప్రమైజ్ అవ్వటం అనేది కుటుంబ సభ్యుల మధ్యలో మారుతుంది. ఒకరి గురించి ఒకళ్ళు సాక్రిఫైస్ చేయటం అనేది కూడా తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు ఇప్పుడు వయసులో పైబడిన వారికి వారి ఆలోచన తగ్గట్టుగా సమయం గడపడానికి ఉన్న ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో అవకాశాలు లేకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? అలాంటి తారతమ్యాలు వచ్చినప్పుడు కుటుంబాలు విడిపోవటం మొదలవుతున్నాయి. పెద్దవాళ్ళని
ఏజ్డ్ హోమ్స్కి పంపించడం అలాంటివి మొదలవుతున్నాయి. పిల్లల్ని బోర్డింగ్ స్కూల్స్కి అలా పంపించడం మొదలవుతున్నాయి. ఒక కుటుంబం అనేది జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ అనేది చిన్నాభిన్నం అయిపోయి ఎక్కడికక్కడ ముక్కలయ్యి ఏజ్డ్ పీపుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ పంపించడం, పిల్లల్ని బోర్డింగ్ స్కూల్స్ పంపించడం, పేరెంట్స్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేయటం, అసలు ఫ్యామిలీ లైఫ్ అనేది టోటలీ పరిగెడుతున్న ఈ కాలంలో చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఆ తారతమ్యాలు లేకుండా అదే గేటెడ్ కమ్యూనిటీస్లో పెద్దలకి వృద్ధులకి కూడా వారి ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళు కూడా ఉండటం వల్ల అప్పుడు కుటుంబం మీద ఆ ఒత్తిడి లేకుండా వారికి కావాల్సిన లైఫ్ స్టైల్ని వారు అక్కడ లీడ్ చేస్తూ పిల్లలకి కూడా బోర్డింగ్ స్కూల్స్కి పంపించే అవసరం అనేది లేకుండా పిల్లలు వాళ్ళకి కావాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాల్సిన అవకాశాలను కూడా గేటెడ్ కమ్యూనిటీస్లో అవకాశాలు కలుగుతూ అలాగే లేడీస్కి కూడా వారికి కావాల్సిన అవకాశాలు వాళ్ళకి అక్కడ దొరుకుతూ మెన్కి వర్క్ వచ్చే మెన్కి కావాల్సిన రిలాక్సేషన్ కానీ వాళ్ళ గ్రోత్ కెరీర్ గ్రోత్ గురించి కానీ బిజినెస్ గ్రోత్ గురించి కావాల్సిన అవకాశాలు కూడా కమ్యూనిటీస్ ద్వారానే దొరుకుతుంది. విష్ణు గారు నమస్తే సార్. సో ఈ రోజు ఆప్టా మీటింగ్ లో మీరు కూడా పాల్గొన్నారు. మంచి చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశారు. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ గా కాకుండా కాపు కమ్యూనిటీకి సంబంధించి ఒక ఉద్యమాన్ని తీసుకురావడంలో మీ యొక్క కీలకమైన పాత్ర గురించి కూడా అందరికీ షేర్ చేశారు. సో ఈ రోజంతా కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళంతా ఇక్కడ చేరి గ్యాదర్ అయ్యి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో వాళ్ళ సక్సెస్ కోసం సో మీరు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇక్కడ వైజాగ్ రావడం కారణం ఏంటంటే ఈ యొక్క అమెరికాలో స్థిరపడి వాళ్ళు ఏ స్థాయికి కావాలంటే ఆ స్థాయికి వెళ్ళి ఈవేళ స్థాయి లేని వాళ్ళ గురించి ఇక్కడికి వచ్చి కృషి చేసి కష్టపడి వీళ్ళ బాగోగుల గురించి చూస్తున్నారంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళని అటువంటి వాళ్ళ గురించి చూడాలి. వాళ్ళ పిలుపుని మనం అంగీకరించి వెళ్ళి చూడాలి, వాళ్ళ ఆశయాలని జీవించాలి, వాళ్ళ ఆశయాలని లైక్ చేయాలనే ఉద్దేశం మీద నేను ఇక్కడికి వచ్చానమ్మా. అమెరికాలో ఉండి వాళ్ళకి ఏం కావాలంటే ఎంత ఎదిగాలంటే అంత ఎదిగి ప్రాంతీయ అభిమానం అంటే మనం పుట్టిన రాష్ట్రంలో మన వాళ్ళు ఏ రకంగా ఉన్నారో వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి మాకుమలిగానని వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ రకంగా డెవలప్ అయ్యారు, ఏ రకంగా వీళ్ళు డెవలప్ చేయాలనే సూచనలు ఇచ్చి ఈవేళ ఇవి ఇక్కడ వైజాగ్ లో మీటింగ్ పెట్టి అందరికి ఆకర్షణగా ఉన్నాయి. రమేష్ బాబు గారు నమస్తే అండి. ఆప్టా గ్లోబల్ మీటింగ్ ఈ రోజు జరుగుతోంది. నిర్మాణ రంగానికి సంబంధించి కానీ ఫార్మా రంగానికి సంబంధించి ఇంకా అన్ని వ్యాపార రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకొని అమెరికా లాంటి గొప్ప దేశాల్లో స్థిరపడినటువంటి బిజినెస్ మ్యాన్స్ అంతా ఈ రోజు మీటింగ్ కి వచ్చారు. మీరు కూడా ఇందులో పాల్గొన్నారు, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. ఏమనిపిస్తుంది కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీ నుంచి వచ్చే మెసేజ్ కూడా ఏం చెప్తారు? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సోపన్ ఈవెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఆప్టా వాళ్ళు వైజాగ్ వచ్చి ఈ కన్సర్ట్ని ఇచ్చేయడం మేమందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే దీంట్లో కూడా కైట్ అనే ఒక అసోసియేషన్ మెయిన్ స్పాన్సరింగ్ చేస్తుంది. దాంట్లో కూడా నేను మెంబర్ అయి ఉన్నాను. నిజంగా ఆప్టా వాళ్ళు అమెరికాలో వెళ్ళి చదువుకొని గొప్ప పొజిషన్లో ఉంటూ వాళ్ళు అక్కడ వెదగడంతో పాటు ఇండియా వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ క్యాస్ట్ అప్లిప్మెంట్కి నిజంగా బాగా కృషి చేస్తున్నారు. అంటే నా మెయిన్ ఇదేంటంటే ఎవరైనా ఏ క్యాస్ట్ అప్లిప్మెంట్ అయినా సరే అది ఎదగాలి అంటే ముందు ఎడ్యుకేషన్ రావాలి పిల్లల్లో. దానికి సంబంధించి ఆప్టా వాళ్ళు గట్టిగా కృషి చేస్తున్నారు. ఈ ఆప్టా వాళ్ళతో మేము లాస్ట్ 2-3 years నుంచి అసోసియేట్ ఉన్నాం. చక్కగా చేస్తున్నారు. వాళ్ళని వైజాగ్ ఇన్వైట్ చేసి ఇక్కడ వైజాగ్ తాలూకా డెవలప్మెంట్ లో ప్లస్ వైజాగ్ లో ఎంటర్‌ప్రెన్యూర్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు కాకుండా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సరైన ఆపర్చునిటీస్ చెప్పడానికి అని చెప్పేసి ఈ రోజు పెద్ద వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఆప్టా టాప్ సిటీస్ ని చూస్ చేసుకుని గ్లోబల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో చదువుకోవడం ఒకప్పుడు గొప్ప, తర్వాత అక్కడ స్థిరపడడం ఇంకా గొప్ప. ఇప్పుడు విశాఖ లాంటి ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల నుంచి వెళ్ళి అమెరికా లాంటి దేశాల్లో కంపెనీలు స్టార్ట్ చేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన మన తెలుగు వాళ్ళని చూస్తే మనం ఎట్లా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి? నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి మామూలు అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు పెద్ద రేంజ్కి వెళ్ళిన వాళ్ళంతా కూడా స్క్రాచ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. వీళ్ళు కష్టపడి చదువుకొని చదివే వీళ్ళందరినీ ఆ రేంజ్కి తీసుకెళ్ళింది. ఇది అందరికీ కూడా పెద్ద పాఠం. ఎందుకంటే చదువుకుంటే ఏం జరుగుతుంది అన్నది కూడా వీళ్ళని చూస్తేనే ఇక్కడ ఉన్న యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి యంగ్గా చదువుకున్న కొత్త వాళ్ళకి ఇవన్నీ కూడా అది వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్ కిందే ఉంటారు. అమెరికా నుంచి వచ్చి ఆప్టా సంబంధించి ఏం చేస్తున్నా సరే వీళ్ళందరూ రోల్ మోడల్ ఇక్కడ పీపుల్ అందరికీ. డెఫినెట్గా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాము ఆప్టా పీపుల్ అండి. సినర్జీ గ్రూప్ నుండి మిరియాల వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. నిజానికి అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈరోజు విశాఖ వేదికగా నిర్వహించినటువంటి గ్లోబల్ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ అమెరికా లాంటి పెద్ద దేశాల్లో కూడా తమ వ్యాపార రంగాన్ని విస్తరించి ఉద్యోగ అవకాశాలు
పొందటమే కాదు కల్పించే స్థాయికి ఎదిగినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలంతా కూడా మీటింగ్ లో తమ సక్సెస్ ని ఎలా లీడ్ చేయగలిగారు, స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయగలిగారు, వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి వ్యాపారంలో ఎలా నిలదొక్కున్నారు అనే అంశాలు కూడా షేర్ చేసుకున్నారు. వేణుగోపాల్ గారితో కూడా మాట్లాడదాం. సార్, మీరు కూడా అక్కడ మాట్లాడడం జరిగింది, చాలా ఇంప్రెస్ గా అనిపించింది. ఏంటి సార్ అసలు ఆప్టా ఒక మోటో ఏంటి అసలు? మేడం, నాకు తెలిసినంత వరకు గత ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ ఆప్తా సంబంధించిన మీటింగ్స్ హైదరాబాద్లోను, విజయవాడలోను, అలాగే విశాఖపట్నంలో ఫస్ట్ టైం కండక్ట్ చేశారు మేడం ఇలా బిజినెస్ మీట్స్. ఈవెన్ యూఎస్లో కూడా అంతకుముందు కూడా కండక్ట్ చేశారు. వాళ్ళ మోటో ఏం లేదు మేడం, టు కనెక్ట్ ఆల్ ద కమ్యూనిటీ బిజినెస్ పీపుల్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలో ఉన్న ఈ కమ్యూనిటీ సంబంధించిన బిజినెస్ పీపుల్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి కనెక్ట్ చేసి ఆ బిజినెస్ పీపుల్ ఒకరికొకరికి సపోర్ట్ చేసుకోవడానికి. సపోజ్ ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్స్ ఏంటి, చాలా రకాలు ఉంటాయి. రా మెటీరియల్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, సప్లైస్ ఉంటాయి. దీంట్లో మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని కనెక్ట్ చేసేసి అక్కడ వాళ్ళు యూటిలైజ్ చేసుకుందామని. అలాగే ఇప్పుడు నేను షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీలో ఉన్నాను. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి మేడం? సో వేర్ హౌసింగ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఉంటాయి మేడం. సో చాలామంది మన సెక్టర్లో వెహికల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత వేర్ హౌసింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా మేము వీ కెన్ గివ్ ఏ సబ్ కాంట్రాక్ట్స్ అండ్ వర్క్స్ ఫర్ దెమ్. ఈవెన్ దే ఆల్సో డెవలప్. అలా కనెక్టింగ్ పీపుల్ అంటే ఒక ఇండస్ట్రిస్ట్ వాళ్ళ దగ్గర కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం మొబిలైజ్ చేసుకోవడం. లైక్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. కన్స్ట్రక్షన్ ఇందాక మీటింగ్లో మీరు విన్నారు, కొంతమంది సిమెంట్ డీలర్స్, స్టీల్ డీలర్స్, అలాగే డిఫరెంట్ డీలర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఏంటి ఒక ప్లాట్ఫామ్ మీకు వచ్చిన తర్వాత ఒక ఐడెంటిఫై చేసుకొని ఓకే ఒక బిల్డర్ ఉన్నాడు, ఆ బిల్డర్ ఏం చేస్తాడు, తనకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా స్టీల్ సంబంధించి కానీ సిమెంట్ సంబంధించి కానీ వాళ్ళ నెట్వర్క్ చేసుకొని ఆ విత్ ఇన్ కమ్యూనిటీలో డెవలప్ అవడానికి అవకాశం ఉంది మేడం. జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి సార్ షిప్పింగ్? మేడం చాలా బాగుంది మేడం. షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్యూచర్ మ్యామ్. లాజిస్టిక్స్ ఈజ్ ద టుడేస్ మార్కెట్. సో లాజిస్టిక్స్ చాలా ఆపర్చునిటీస్ మేడం. మేము యూత్కి అదే చెప్తాం మేడం, రాబోయే రోజుల్లో ఏంటంటే లాజిస్టిక్స్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు అటు సైడ్ ఎంబీఏ, చాలా మంది ఎంబీఏ మార్కెటింగ్, ఎంబీఏ ఫైనాన్స్, ఎంబీఏ లాజిస్టిక్స్ సైడ్ అంటే ఎండ్ లాజిస్టిక్స్ లో చాలా ఆపర్చునిటీస్ ఉండే, దాని వైపు రండి అని మేము యూత్ అందరికి అదే చెప్తున్నాం మేడం. హోటల్ సిఎస్టా నుంచి శేఖర్ పడాల గారు మనతో పాటు ఉన్నారు. ఆప్టా మీటింగ్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఏమనిపిస్తుంది శేఖర్ గారు? అంటే యాక్చువల్ గా నా పేరు మైసెల్ఫ్ శేఖర్ పడాలండి. నేను హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఇండస్ట్రీలో ఫ్రమ్ పాస్ట్ 6 years నుంచి ఉన్నాను. ఐ హ్యాడ్ ఎ హోటల్ సిఎస్టా అట్ ఆర్కే బీచ్ అండ్ క్లౌడ్ నేచర్ రిసార్ట్స్ అండ్ క్లౌడ్ నేచర్ రిసార్ట్స్ అట్ ఆర్కు వ్యాలీ. సో నేనేంటంటే ఫస్ట్ టైం కమ్యూనిటీలో నేను బిజినెస్ జాబ్లో ఉండేవాడిని. మన కమ్యూనిటీలో అంటే బిజినెస్ చేయాలి అంటే అందరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. జాబ్ చేసుకో, బిజినెస్ అవసరం నీకు అనే టైప్లో డిస్కరేజింగ్, నెగిటివిటీ ఉండేది. ఈవెన్ మా ఇన్లాస్ సైడ్, వైఫ్ సైడ్ ఎవరు ఎంకరేజ్ చేయకపోతే నేను 15 years నుండి రిస్క్ చేసి నేను డైరెక్ట్గా యూటర్న్ తీసుకుని బిజినెస్లోకి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఏదో సింగిల్గా ఉన్నాను, నాకు సపోర్ట్ సిస్టమ్ లేదు, ఓ భయం ఆందోళన. బిజినెస్ వచ్చేటప్పటికి నేను ఎంటర్ అయ్యేటప్పటికి కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చింది. ఏంటి అని విపరీతమైన టెన్షను, డిప్రెషను, భయం ఉండేది. తర్వాత రాను మాకు లక్కీగా ఏంటంటే ఒక సిస్టమ్, ఇప్పుడు ఆప్టా వచ్చాక మాకు వచ్చిన ఆనందం ఏంటంటే ఇది అమెరికాలో ఉంది, అక్కడ ఎప్పటి నుంచో ఉంది తెలుసు, కానీ ఇలాంటి మీటింగ్ అటెండ్ అయ్యాక, అంటే దట్టు హైదరాబాద్లో జరుగుతుంది ఎవ్రీ 3rd Saturday మాకు తెలుస్తుంది, కానీ వైజాగ్లో లక్కీగా ఇక్కడ జరగడం మాకు వరం. ఈ మీటింగ్కి వచ్చాక మనలో ఇంత బిగ్గెస్ట్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారా? ఫర్ ఎగ్జాంపుల్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు, బయోఫార్ MD, పెద్ద టర్న్ ఓవర్. లేకపోతే ఉమేష్ గారు, బిల్డర్, ల్యాన్సమ్. లేకపోతే వరద ధర్మేంద్ర గారు, నోవాస్ కన్స్ట్రక్షన్. అలాగే ఇప్పుడు లోకం మిరాకిల్ లోకం మాధవ్ గారు, లోకం సత్యనారాయణ గారు, వాళ్ళ మిరాకిల్ కార్పొరేషన్. సో వీళ్ళందరూ ఇన్పుట్స్ ఇస్తుంటే ఇన్స్పిరేషన్గా, అంటే మాకు ఎదగడానికి ఒక సిస్టమ్ ఉంది, ఆప్తా ఉంది. ఈ అటెండ్ అయితే యూత్ నిజంగా కష్టపడి మనం సీరియస్నెస్ ఉంటే ఆకాశమే హద్దుగా ఎదగచ్చు, దానికి తగ్గ అవకాశాలు ఉంటాయి అని ఆప్తా మీటింగ్లో కొండంత ఆస్తూ వెళ్తున్నాం. ఇది ఇలాగే జనాలకు మోటివేట్ చేస్తూ ఒక సిస్టంలో ఎలా వెళ్ళాలి, బిజినెస్లో, ఎంటర్ప్రెన్యూర్షిప్లో, స్టార్టప్లో ఎలా ఎదగాలి, దానికి ఇది చాలా తోడ్పడుతుందండి. ఇటువంటి మీటింగ్లు, ఇలాంటి గ్యాదరింగ్లు ఈ కమ్యూనిటీలో ఆప్టాలో చేయడం ఇది యూత్కి నిజంగా ఎంకరేజింగ్. స్టార్టప్స్కి, ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది సపోర్ట్ సిస్టము. ఇది అటెండ్ అయితే యూత్ ఇంకా టువర్డ్స్ అంటే ఇంకా డెవలప్ అవ్వాలని, ముందుకెళ్లాలని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో రవి శ్రీనివాస్ గారు ఫ్రమ్ ఇండిగో టెక్నాలజీస్ ఆప్టా బిజినెస్ ఫార్మ్ ఈ రోజు చేసినటువంటి విశాఖ వేదికగా నిర్వహించినటువంటి బిజినెస్ మీటింగ్, సో ఎలాంటి ఇన్పుట్స్ తీసుకున్నారు, అలాగే మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
యా నేను రవి అని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మ్యామ్. ఓకే, సో వైజాగ్ బిజినెస్ ఎలా ఉంటుంది, లేకపోతే బిజినెస్ ఎంటర్ప్రెనర్స్ ఎలా ఉన్నారు, మాకు ఎనీ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? కొత్త గవర్నమెంట్ వచ్చింది, సో మాది మోస్ట్లీ రిలేటెడ్ టు గవర్నమెంట్ కానీ డిఫెన్స్ కానీ ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్స్లో మాకేమైనా స్కోప్ ఉన్నదా అనేసి చెక్ చేయడానికి వచ్చామన్నమాట. సో మేమేంటంటే మెయిన్గా ఐటీ రిలేటెడ్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ సొల్యూషన్స్ ఇస్తుంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ గోట్ అ యూనిక్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ప్యూర్లీ రిలేటెడ్ టు గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఇక్కడ అవకాశాలు పరిస్థితులు ఒక్కసారి చెక్ చేసుకోవాలని వచ్చాము అని చెప్పారు. సో వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, వైజాగ్ ఎలా ఉంది? వైజాగ్ లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోవడానికి అనుకూలమైన అంశాలు ఏంటి? గవర్నమెంట్ సపోర్ట్ ఇవన్నీ ఎట్లా చేస్తారు? యా మ్యామ్, యాక్చువల్లీ అదే నేను మీకు చెప్తున్నా కదా, మేము కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ చేస్తాము, విచ్ వేర్ వీ హ్యావ్ గట్ మోనోపలి అన్నమాట. స్మార్ట్ సిటీస్ అని, దాని తర్వాత ఐటీఎంఎస్ ప్రాజెక్ట్స్ అని, దాని తర్వాత మెట్రోస్ అని ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా డెవలప్మెంట్ బాగా ఉన్న దీంట్లో ఈ కంట్రోల్ రూమ్స్ అనేది బేసిక్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. కమ్యూనిటీ ఉంది బేసిక్గా టు సపోర్ట్ అస్ ఆర్ టు టేక్ దేర్ సపోర్ట్ అండ్ థింగ్స్ దట్. ఆఫ్ కోర్స్ వాళ్ళని బేసిక్గా ఇంక్రీజ్డ్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ సేవ్ కావాలన్నా మాకు కొంచెం ఏదో మాకున్న నాలెడ్జ్ని బేసిక్గా వాళ్ళకి ఇంపార్ట్ చేసి వాళ్ళని కూడా ప్రోగ్రెస్ చేయాలనేసి మాకు కూడా చాలా ఉంటుంది. సో గుడ్ టు బేసిక్లీ వాట్ కాల్ కనెక్ట్ విత్ ఆల్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ థింగ్స్. అండ్ వైజాగ్ అని కొత్త కైండ్ ఆఫ్ సిటీని మనము ఆ మ్యాప్లో చూడడం, వరల్డ్ మ్యాప్లో, ఇట్ విల్ బి రియలీ వెరీ వెరీ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ మ్యామ్. యా, థ్యాంక్స్ మ్యామ్. సో మనతో పాటు సాయి కౌశిక్ ఉన్నారు. చూడటానికి చిన్న అబ్బాయిలా అనిపిస్తున్నాడు కానీ తను సాధించిన అచీవ్మెంట్స్ చాలా చాలా గొప్పవి. రైఫిల్ షూట్ లో 108 అవార్డ్స్ తీసుకున్నటువంటి సాయి కౌశిక్ ఈరోజు ఆప్టా అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన బిజినెస్ మీట్ లో పార్టిసిపేట్ చేశారు. సో ఇంత చిన్న వయసులో చాలా అవార్డ్స్ సాధించిన తిను ఈ మీటింగ్ నుంచి ఏం ఇన్పుట్స్ తీసుకున్నారో కూడా అడుగుదాం. సో మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమైంది కదా ఆఫ్టర్ మీటింగ్. సో ఏం ఇన్పుట్స్ తీసుకున్నారు, ఎక్కడ ఇంప్రెస్ అయ్యారు? అంటే వాళ్ళ మోటివేషన్ ఇచ్చిన అబౌట్ బిజినెస్ కి మోటివేషన్ ఇచ్చారు. అంటే ఎలా పెట్టాలి బిజినెస్ అనేది, రియల్ ఎస్టేట్స్ గురించి ఆల్ స్టఫ్ అంతా చెప్పారు. సో అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చిందా, నేను కూడా బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని ఆ థాట్ వచ్చిందా? యా, వచ్చింది. ఏంటి మీ ఇంట్రెస్ట్, ఏం అవ్వాలి అనుకుంటున్నారు? ఐ వాంట్ టు బి ఎ ఒలింపిక్ షూటర్. ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా. ఏం పెట్టుకుంటారు మైండ్ లో? ఏం ఉండదు, జస్ట్ కాన్సన్ట్రేట్ ఇన్ ద ఎయిమింగ్, అంతే. అంతేనా? అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. అటువంటి బిజినెస్ మీట్ లో ఆయన కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఈవెన్ మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది, ప్రోడక్ట్ ఎట్లా ఉండాలి, క్వాలిటీ ఆఫ్ సర్వీస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీ బిజినెస్ క్రెడిబిలిటీతో పని చేస్తే గనక ఎప్పుడు లైఫ్ ఉంటుంది అని మీరు చాలా చక్కగా చెప్పారు సార్. సో ఏంటి సార్ అసలు కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే, మనం ఇప్పుడు ముఖ్యంగా నా పేరు రత్నారావు గాండ్ల. యాక్చువల్గా మాది ఏంటంటే ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఏంటంటే జనరల్ గా ఈవీలో 99% ఏదో ఇంపోర్ట్ చేసేసి వెహికల్స్ ఇక్కడ ఒక షెడ్ వేసేసి తీసుకొస్తున్నారు అనమాట. అట్లా కాకుండా టెక్నాలజీ బేస్ మా ఎండి గారు శ్రీ ఆళ్ళ సురేష్ బాబు, ఆయన ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్. మేము 25 ఏళ్ల నుంచి ఈ బిజినెస్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో ఉన్నాం. అవేంటంటే చాలా మంది సుపరిచితం, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియాలో టాప్ 5లో ఉన్నాం ఆ కంపెనీ. ఇప్పుడు ఏంటంటే మేము యాక్చువల్గా ఈవీ 2 వీలర్స్ అనేది ప్రజెంట్ బిజినెస్ మేము 2007 స్టార్ట్ చేసాం. అయితే అప్పుడు ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్తో ఎక్కువ కాలం రాలేదు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ లేదు, ప్రజలు కూడా అవేర్నెస్ లేదనమాట. అయితే మేము రీసెంట్గా 1 year బ్యాక్ నుంచి మేము మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేసాం. అయితే మన దగ్గర విశేషం ఏంటంటే, ఒకటి చాసిస్ నుంచి మన దాంట్లోనే మన ఫ్యాక్టరీలోనే మన ఓన్ ఫ్యాక్టరీలో తయారవుతుంది, చర్లపల్లి హైదరాబాద్. మేము ఈ నెల నుంచి కొత్తగా స్టార్ట్ చేసాము. ఎవరైనా కావాలన్నా కూడా మనం సంప్రదిస్తే రెంటల్ బేసిస్ కూడా చేసాం. ఎవరికైనా పెద్ద బిగ్ కంపెనీస్కి రెంటల్ బేసిస్ కూడా మేము వెహికల్స్ ఇస్తాం, బిగ్ కంపెనీస్కి. ఇది కొత్త మోడల్. థ్యాంక్ యూ. బయో4 నుంచి జగదీష్ గారు ఉన్నారు మనతో పాటు. చాలా ఇంప్రెసివ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఒక సెషన్ అయితే నడిచింది. ఒక వ్యాపారంలో మనం రాణించాలి అంటే అంత ఈజీగా సక్సెస్ ఎవరు అందుకోలేరు. స్ట్రగుల్స్ ఫేస్ చేసే సత్తా మన మైండ్ లో ఉన్నప్పుడు, ఆ గట్స్ ఉన్నప్పుడు, ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్ కి ఓనర్ కి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతోంది. అది మనీ రిలేషన్ కాదు అనే ఒక గొప్ప మెసేజ్ అయితే మీరు ఇచ్చారు సార్. మీ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. వెరీ ఇంప్రెస్డ్ సార్. సో ఏంటి సార్, ఆప్టా లాంటి ఆపర్చునిటీ అనేది బిజినెస్ పీపుల్ కానీ అప్కమింగ్ ఎంటర్ప్రీనర్స్ కి ఎట్లా ఉంటుంది?
అంటే ఆప్టా అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్ అండ్ దెర్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద యుఎస్ అండ్ all those people who are in different businesses will definitely help for the young entrepreneurs in India to grow, and that networking is really helping for the young entrepreneurs to be successful in their businesses. I think APTA is playing a very great role in this. సార్ ఫార్మా రంగంలో స్ట్రగుల్స్ అంటే ఏంటి? సక్సెస్ అయినా ఫార్మా అంటేనే సక్సెస్? ఫార్మా అంటే సక్సెస్ అని ఉండదండి. ఫార్మా ఈజ్ ఎ వెరీ ఛాలెంజింగ్ బిజినెస్. And if you look at number of companies that are successful will be less than the failures. And because I know what I'm going to do and I create an opportunity by solving the complex problems, and that's why the customers give lot of value on the business for that. For this success, what you sacrifice? I sacrificed my life, my personal life. Okay, one side there is a great success, but if you ask me what I lost, I think I lost my personal life. Thank you, sir. Thank you. క్వాడ్జన్ ఫౌండర్ సిఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆప్టాలో ఈరోజు ఒక గ్రేట్ సెషన్ నడిచింది. విశాఖ వేదికగా ఆప్టా అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ పీపుల్ అంతా కూడా గ్యాదర్ అయి విశాఖలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అప్కమింగ్ ఒక కమ్యూనిటీకి సంబంధించి అప్కమింగ్ ఎంటర్ప్రీనర్స్ కి ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారు సార్. సో మీరైతే ఏం చెప్తారు సార్? Right now, telecommunication software industry and telecommunication products industry, present 4G, 5G era lo చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే 5G స్టార్ట్ అయ్యి ఓన్లీ 3 years అయింది. ఎనీ టెక్నాలజీ వెదర్ ఇట్ ఈస్ 4G ఆర్ 5G ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇట్ విల్ బి దేర్ అట్లీస్ట్ ఫర్ 15 years. తర్వాత ఇంకో టెక్నాలజీ వస్తుంది. లెట్ us say now 6G will come maybe in 2035. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏంటంటే 5G ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ టెక్నాలజీ అండ్ 5G విల్ ఎనేబుల్ సంథింగ్ ఫార్ బియాండ్ వాయిస్. 5G ఎనేబుల్స్ మెషిన్ టైప్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయనుకోండి, డ్రోన్స్ హ్యావ్ టు కమ్యూనికేట్ త్రూ 5G వైర్లెస్. ఇప్పుడు వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఇప్పుడు ఫైబర్తో వెళ్తాయి వైర్ మీద. ప్రతి వీడియో కెమెరాని కనెక్ట్ చేయాలంటే ఒక స్మార్ట్ సిటీలో వైజాగ్ నగరం తీసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్. వైజాగ్లో దాదాపు 10,800 వీడియో సర్వేలెన్స్ కెమెరా, అన్నిటికీ 10,800 ఆప్టికల్ ఫైబర్ వెళ్తుంది. అది ఎప్పుడు చూసినా కట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు 5G టెక్నాలజీ వచ్చేటప్పటికి వెన్ వన్స్ కెమెరా ఈజ్ ఎంబెడెడ్ విత్ 5G, ఇలా మన ఫోన్లో సిమ్ కార్డ్ ఎలా ఉందో అది పెట్టేస్తే 5G వైర్లెస్ ఎనేబుల్డ్ కెమెరాస్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. కెన్ we use a 5G drone and 5G wireless camera? Can we enable the law enforcement officers who are on the middle of the road to be able to perform much more efficiently, all the policemen, traffic police, etc. The number 2 is 5G also can be used for doing a lot of things for a port city. For example, Visakhapatnam. How do we enable a smart port city operations so that more and more efficiency will happen? Alage mining, smart mining can happen. So 5G is being employed a lot for smart mining networks, smart port network, smart city networks, and smart traffic monitoring, etc. I think that's where it will be hugely useful. And we have built one such in Bhubaneswar, doing a smart surveillance, smart parking, and smart solid waste management in Bhubaneswar Smart City, for which our company implemented, and now we are running it, and we got the President of India's award for the best smart city in India and 21st best smart city in the world. That is Bhubaneswar. థ్యాంక్ యూ సార్. Thank you. సో కీర్తి వల్లభ్ గారు మనతో పాటు ఉన్నారు. ఏమి ఇన్పుట్స్ తీసుకున్నారు ఫ్రమ్ ఆప్టా మీటింగ్? It's been a very insightful meeting. Chala experienced and professional businessmen, entrepreneurs forum idi, and there's a lot of opportunities to learn from their experiences. And danvalla it opened up a lot of avenues in your mindset, how to approach
any kind of startup businesses, kani, how to approach any entrepreneurs, and a lot of learning opportunities available over there. So Danivalla, this will actually help the young entrepreneurs to further build their own ideas in the companies and further create revenue and generate more opportunities for the people and help in developing the economy as well. So Edena Kani, overall it's a journey, and once you pick up on the journey, everything will follow up. థ్యాంక్ యూ. డాక్టర్ అవినాష్ గారు మనతో పాటు ఉన్నారు లిటిల్ హగ్స్ నుంచి. సో ఏంటి సార్ మీ సర్వీస్ ఏంటి? భరోసా లవ్ ఫర్ హ్యుమానిటీ, వాట్ ఈస్ దట్? భరోసా లవ్ ఫర్ హ్యుమానిటీ అనేది ఒక ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ద్వారా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏదంటే ఏజ్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి అన్ని తర్వాత సర్వీస్ చేసేటువంటి స్కోప్ టైం చాలా తక్కువ ఉంది, కానీ ఇంకా సర్వీస్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది. ఏం చేయాలి అని చెప్పి ఆలోచించిన తర్వాత సర్వీస్ చేసే టైం తక్కువ ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఏదో ఒకటి సొసైటీకి ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో అప్పుడు ఈ ఆర్ఫనేజ్ హోమ్ పెడితే తప్పకుండా సర్వీస్ చేయొచ్చు కదా అంటుంది. ఒక ఆర్ఫనేజ్ హోమ్ పెట్టాం. ఆర్ఫనేజ్ హోమ్తో పాటు అక్కడ ఒక ఫుడ్ కలెక్షన్ సెంటర్ అని పెట్టాం. అంటే వైజాగ్ అండ్ సరౌండింగ్స్లో ఎక్కడైనా ఫంక్షన్స్ అయ్యి లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఉంటే ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని మేము తీసుకొని ఏదైతే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ స్లమ్ ఏరియాస్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఏదైతే మా యొక్క టైంని మా యొక్క బిజినెస్ టైం కానీ లేకపోతే ఫ్యామిలీ టైం కానీ కిల్ అవ్వకుండా మేము చేయగలిగేటువంటి సర్వీస్. బ్లడ్ ఎవరికైనా నీడ్ ఉంటే, ఇప్పుడు ఏదైతే డెంగ్యూ ప్రెసెంట్ యాక్టివ్గా ఉంది కదా, ఎవరికైనా ప్లేట్లెట్స్ కావాలన్నా ఇటువంటి అరేంజ్ చేయడంలో కానీ ఇవన్నిటిలో కానీ యాక్టివ్గా ఉంటూ ఉంటాం. ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు ఈ సర్వీస్ లోనికి వెళ్ళాలి అని? లైక్ అంటే ఎంగేజ్ లో ఉన్నారు, చక్కగా హైయర్ స్టడీస్ లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలో లేకపోతే జాబ్ చేయాలో అనే థాట్స్ ఉంటాయి జనరలీ ఈ ఏజ్ లో. బట్ సర్వీస్ చేయాలి ఒక హ్యుమానిటీ గానీ ఎందుకు అనిపించింది? ఎక్కడైనా పాయింట్ కనెక్ట్ అయిందా మీకు? యాక్చువల్గా పాయింట్ కనెక్ట్ అవడం అంటే నాకు ఆర్మీ అంటే ఇంట్రెస్ట్. సో మా మమ్మీ చాలా సాఫ్ట్, నన్ను అక్కడికి వెళ్ళడం లేదు. సో సొసైటీకి ఏదో చేయాలన్నటువంటి ఇంట్రెస్ట్తో నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్స్ కానీ స్టూడెంట్ యూనియన్ యొక్క యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చూసి దానికి కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఆ అట్రాక్ట్ అయిన తర్వాత దీనివల్ల మైనసే తప్ప మనకు ప్లస్ లేదు అని తెలిసి సొసైటీకి యూజ్ అవ్వాలి అంటే సర్వీస్ ద్వారా ఏదైనా చేయొచ్చు, మన లైఫ్ మనం చూసుకుంటూ సర్వీస్ చేయాలి అటువంటి ఉద్దేశంతో సర్వీస్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. సర్వీసెస్ ఓన్లీ వైజాగ్. ఏదైతే క్లైమేటిక్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, ఇప్పుడు శ్రీకాకుళంలో తిట్లీ వచ్చింది, అప్పుడు మేము చాలా యాక్టివ్గా వర్క్ చేసాం. 15 days అక్కడికి వెళ్ళడం కానీ, అలాగే హుడ్కి కానీ కోవిడ్కి కానీ గవర్నమెంట్తో కలిపి కూడా మేము వర్క్ చేసాం. గవర్నమెంట్కి కూడా పీపీఈ కిట్స్ ఇవ్వడం కానీ, మా ట్రస్ట్ తరపున ఫ్రీ అంబులెన్స్లు పెట్టాం. ఏదైతే ఈ బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్లడంలో అంబులెన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్పి మేము కూడా ఒక అంబులెన్స్ ఇవ్వడం కానీ, డైలీ కూడా ఈ నాన్ కోవిడ్ పేషెంట్స్కి అంబులెన్స్ దొరకడం కష్టమైంది, వాళ్ళకు ఒక అంబులెన్స్ ఇవ్వడం కానీ, కోవిడ్ అంబులెన్స్ పెట్టడం కానీ అటువంటి టైమ్స్లో సర్వీస్ చేస్తాం. ఓకే, 9063636340. థ్యాంక్ యూ.